ఇబ్బందికరంగా మారి వైసీపీ ఓడిపోవడానికి కారణాల్లో ఇప్పుడు కర్నూలు చావు వంద కారణాలు అన్నట్టు ఇది కూడా ఒకసారి విందాం. అతను ఏం సిఐ గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. ఎంప్లాయర్ గౌరవించా ఉన్నా మూర్ఖాలు కూర్చోబెట్టేవాడిని ఈ అమ్మ గౌరవ ఆ ఆలయ పోషలు లేకపోతే కింద రాయడం ఏమనుకుంటున్నావు కేసులు ఉన్నాయి బొచ్చు బొచ్చు ఎవరు చెప్పాడు ఇట్లా లంగా పంపని వాడు పిలిపించి ముఖం మీద కూర్చోబెడతా మూర్ఖా పెడతా ఇంకా ఇంకా అంతకు మించి మనం వినలేండి. కానీ అదండి మరి అది మున్వర్ భాష అని ఆయన పాపం ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఉన్నతాధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పోలీస్ అధికారుల సంఘం కూడా రెస్పాండ్ అవ్వాలండి ఎలాంటి విషయాల్లో. అదే విధంగా ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి రెస్పాండ్ అవ్వాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే రఫీ గారు మిమ్మల్ని మీ దగ్గరికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి సుజాత గారిని మ్యూట్ చేయండి. రఫీ గారు మీకు ప్రశ్న. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల బట్టలోడు తీస్తానన్నందుకు చాలా హంగామా చేసింది కదా, మీరందరూ కలిసి హంగామా చేశారు కదా, మరి ఇవాళ ఈయన అన్నది ఏంది? ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను 99 టీవీ ద్వారా హోంమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇలాంటి ఇప్పుడు అతను ఎవరో జైలరు న్యూడ్ వీడియో చూపించి ఒక మహిళను న్యూడ్ వీడియో చూపించమని చెప్పి అడిగితే వాడి మీద కేసు నమోదైతే ఆడు పారిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు జైలరు. అంటే ఒక అధికారి. ఈ రకమైనటువంటి ఎదవాళ్ళకి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా, శిక్షలు పడాలా. ముందు ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలా. ఆ నారాయణ రెడ్డి ఎవడో ఉన్నాడు, వాడు కదిరి సిఐ. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో తావు లేదు. ప్రజలతో మంచిగా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు. వాడు ఇమ్మీడియట్గా వీఆర్కి పంపించాలా. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా మాట్లాడితే ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వంలో అలా ఉండదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంమంత్రి అనిత గారికి, ఇమ్మీడియట్ డీజీపీకి కూడా ఇమ్మీడియట్గా 99 ఏదైతే చూపించిందో దాని మీద ఎంక్వైరీ చేసి అతని వీఆర్కి పంపించాలి. గుణపాఠం కావాలి పోలీసులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రకమైనటువంటి డిమాండ్ వైసీపీ హయాంలో పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు ఎస్ఐలు కొట్టారు, రోడ్ల మీద సీఎంని కొట్టారు. కానీ ఏం చర్యలు తీసుకోవాలా, ఎవరు డిమాండ్ కూడా చేయాలా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము అలాంటి మా పద్ధతి అలాంటిది కాదు. ఎవరు తప్పు చేసినా ఆ జైలు పారిపోయాడు. వాడు న్యూడ్ వీడియో చూపించాడంట. ఒక మహిళకి ఒక గృహిణికి ఫోన్ చేసి న్యూడ్ వీడియో చూపించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాడంట. వాడిని దొరికితే వాడిని ఏ రకంగా శిక్షించాలో కూడా చెప్తాం. కిరణ్నే కాదు, పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మందిని చూసాం కదా. జత్వాని కేసులో పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో. కాబట్టి ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు, ఉండకూడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వాసుదేవన్ గారు. రైట్. సుజాత గారు మాట్లాడుతున్నారు. రఫీ గారు, మీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 అరే పాత సంఘటన తీసేయమ్మా. నువ్వు ఎక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని 2018, 1350, 1897 ఏదో చెప్తా ఎందుకు? ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు. డిమాండ్ చేస్తున్నారు కదా, నువ్వు చేసావా ఏనాడైనా? డిమాండ్ చేసావా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ఏనాడైనా డిమాండ్ చేసే సాహసం నువ్వు చేసావా? చేస్తే ఆ రోజే నేను ఇంటికి పంపించేసేవాళ్ళు వైసీపీ నుంచి. సురేష్ గారిని కొట్టచ్చు, మీరు నందిగాం సురేష్ గారిని కొట్టచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టచ్చు, మీరు ఇవన్నీ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారా?